ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ ఉత్తరాంధ్ర గడ్డ మీద ఈ విశాఖలో సాదరంగా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి స్వాగతం పలుకుతా ఉన్నాను. దాదాపుగా 10,742 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు ఈ అశేష జనవాహిని తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను శ్రీ నరేంద్ర మోడీ గారికి. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మా శక్తి మేరకు మేము చేస్తున్న ప్రయత్నాలకు పెద్దలు, సహృదయులు అయిన మీరు మీ సహాయ సహకారాలు మరింతగా అందించి మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ సభాముఖంగా ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మీరు సహృదయంతో, విశాల హృదయంతో చేసే ప్రతి ఒక్క సహాయం, మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ, మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సార్, మీరు మా రాష్ట్రం కోసం, మా ప్రజల కోసం చేసే ఏ మంచైనా కూడా ఈ రాష్ట్రం, ఈ ప్రజానికం ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్. కేంద్ర ప్రభుత్వంతో, ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు సార్. మీరు మరింతగా పెద్ద మనసుతో, ఆ పెద్ద మనసు చూపితే, అలా మీరు చూపించే ఆ పెద్ద మనసును, మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తు పెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను. ప్రజలందరి చల్లని దీవెనలు, పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.